ఓవరాల్ మూవీ నాకైతే ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ అనిపించింది. బట్ నా వరకు ఒక ప్రాబ్లం అయితే ఉంది. సంభవం అధ్యాయం 1. ఇది ఒక సైఫై థ్రిల్లర్ మూవీ. స్టోరీ ఆఫ్ దిస్ మూవీ ఇస్ వెరీ గుడ్ అండి. ఈ మూవీ స్టోరీ కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ ఫీలింగ్ ఇస్తుంది. నరేషన్ వాజ్ వెరీ ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. మూవీ స్టార్ట్ అయిన ఓ 10 to 15 మినిట్స్కే నేనైతే ఈ మూవీతో ఎంగేజ్ అయిపోయా. ఫస్ట్ 30 మినిట్స్లో ఈ మూవీ మెయిన్ ప్లాట్ని అండ్ క్యారెక్టర్స్ని మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ వేలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక ఆ తర్వాత నుంచి మూవీలో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఏదో ఒక ట్విస్ట్ అండ్ టర్న్ని యాడ్ చేస్తూ అసలు ఏమవుతుందిరా అన్న క్యూరియస్నెస్ మనలో క్రియేట్ అయ్యేలా ఈ మూవీ నరేషన్ ఉంటుంది. ఈ మూవీ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ మూవీలో కొన్ని మైండ్ బెండింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటాయి అండ్ వాటిని రివీల్ చేసిన వే కూడా బాగుంటుంది. ఈ మూవీ లెంత్ అరౌండ్ 2 hours 5 minutes అలా ఉంటుంది. ఈ మూవీ నరేషన్ స్టార్టింగ్ నుంచే ఎక్కడ ల్యాగ్ ఏమీ లేకుండా ఆన్ పాయింట్ ఉంటుంది. నాకైతే ఎక్కడ ఈ మూవీ బోరింగ్గా కానీ లాగింగ్గా కానీ అనిపించలేదు. అయితే స్పాయిలర్స్ ఇవ్వకూడదు, బట్ స్టోరీ డిమాండ్ చేయడం వల్ల ఈ మూవీలో కొన్ని రిపిటేటివ్ సీన్స్ అయితే ఉంటాయి. అవి చూస్తున్నప్పుడు మళ్ళా ఇదే చూస్తున్నాం ఏంట్రా అని అనిపించవచ్చు. బట్ మనం చూసే సీన్స్ ఏమైనా ఆ సీన్ని చూపించే పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. అయితే ఈ మూవీతో నాకున్న ప్రాబ్లం ఏంటి అంటే ఈ మూవీ కాన్సెప్ట్ సూపర్గా ఉంది అండ్ నరేషన్ కూడా బాగుంది. బట్ నేను ఆల్రెడీ సిమిలర్ కైండ్ ఆఫ్ కంటెంట్ని చాలా కన్జ్యూమ్ చేయడం వల్ల నేను ఈ మూవీలో ఉండే మేజర్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ మెయిన్ ప్లాట్ని కాస్త ముందుగానే గెస్ చేసేసా అంతే. అయితే హాలీవుడ్ కంటెంట్కి పెద్దగా ఎక్స్పోజ్ అవ్వని వాళ్ళకి ఈ మూవీలో ఉండే ట్విస్ట్ అండ్ టర్న్స్ మైండ్ బ్లోయింగ్ ఫీలింగ్ని కలిగించే ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి. సో కంటెంట్ వైజ్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ సూపర్ స్ట్రాంగ్. మ్యూజిక్ వాజ్ గుడ్, సినిమాటోగ్రఫీ వాజ్ వెరీ గుడ్, క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ గుడ్ అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఇది జియో హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందని అనుకుంటున్నా. అండ్ ఎస్, ఇట్స్ ఎ ఫ్యామిలీ వాచ్. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. ఒక ఇంట్రెస్టింగ్ ప్రిమైస్తో పాటు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండే ఒక మూవీని చూద్దాం అనుకునే వాళ్ళు ఈ మూవీని డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.